ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది అని యేసు ప్రభు చెప్పగానే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు లోకానికి తీర్పు జరగడం ఏంటి? ఏమండి, అసలు ఇప్పుడు లోకానికి తీర్పు జరగడం ఏంటి? ఎప్పుడు జరుగుతుంది తీర్పు? దేవుడు రావాలి, ఆయన ధవళ సింహాసనం వేసుకోవాలి, అప్పుడు ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది అని అందరూ ఆ బాయనలోనే ఉండిపోయారు. కానీ దేవుడు చెప్తున్న మాటలు ఏమిటి అంటే, ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి తీర్పు తీర్చడం ప్రారంభమయ్యింది. అప్పుడేనా అంటే ఎప్పటికప్పుడు తీర్పు జరిగిపోతుందండి. ఎప్పటికప్పుడు తీర్పు జరిగిపోతూ ఉంటుంది. దేవుడు ధవళ సింహాసనం దగ్గర కూర్చునే ఉన్నాడు. ఆయన కూర్చుని న్యాయాధిపతి చూస్తున్నాడు మనందరం వైపు. మనకేమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే నడుస్తారో, ఎవరైతే జీవిస్తారో భూలోకంలో వారికి మోక్షం ఇస్తానన్నాడు, అంటే నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ఎవరైతే పాటించరో, ఆ మాటలు గైకొనరో, ఆజ్ఞలు నెరవేర్చరో వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారని తీర్పు జరుగుతూనే ఉంది. నువ్వేది ఎన్నుకుంటావో నీ ఇష్టం. గనుక దేవుడిచ్చిన ఆ ధర్మ విధిని, ఆ ధర్మశాస్త్రాన్ని మన హృదయం మీద రాసుకోవాలి. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రం మనలోనికి వస్తుందో అప్పుడు ఈ లోకాధికారి అనగా అపవాది ఏమైపోతాడు? బయటికి త్రోయబడతాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుందో అప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. ఒకవేళ లేదనుకోండి, దేవుని యొక్క వాక్యం లేదనుకోండి, వాడు మనలో తిష్ట వేసి మన చేత అనేకమైన పాపములు చేయిస్తాడు అపవాది. గనుక ఇప్పుడు లోకాధికారి లోపడున్నాడని తెలుస్తుంది మనకి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు. మీలో అపవాది కూర్చున్నాడు, ఇప్పుడు వాడికి తీర్పు జరుగుతుంది, లోకానికి తీర్పు జరుగుతుంది. గనుక ఎప్పుడైతే తీర్పు జరుగుతుందని చెప్పారో అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించారు జనాంగం. అంతకుముందు ధర్మశాస్త్రం ఉందా లేదా? ఉంది. ధర్మశాస్త్రం అప్పటికి ఉంది. మీ అందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే, ధర్మశాస్త్రాల్లో రెండు రకాలు. ఏమండి, ధర్మశాస్త్రాల్లో రెండు రకాలు. ఒకటి విధిరూపకమైన ధర్మశాస్త్రం, అది మోషే గారు నియమించారు, తన సొంతంగా రాశాడు తన ఆలోచనలతో. మొదటిది ఏమిటి అంటే, దేవుడు సీనాయి పర్వతం మీద మోషే గారికి రాతి పలకల మీద ఇచ్చింది 10 ఆజ్ఞలు. ఈ రెండు కూడా ధర్మశాస్త్రాలే అన్నారు, ధర్మశాస్త్రమే అన్నారు. కానీ ఈ మొదటి ధర్మశాస్త్రాన్ని దేవుని కుమారుడు కొట్టివేయడానికి రాలేదు, అది నెరవేర్చడానికే వచ్చాడు. కానీ రెండవ ధర్మశాస్త్రం నెరవేర్చి దాన్ని కొట్టివేయడానికి వచ్చాడు యేసు ప్రభు, విధి రూపకమైన ధర్మశాస్త్రాన్ని. ఆ ధర్మశాస్త్రంలో ఏముంటాయంటే కొన్ని నియమాలు, కట్టడాలు, విధులు ఇవన్నీ ఉంటాయి. అది ఇశ్రాయేలులు మాత్రమే పాటించగలిగిన సామర్థ్యత కలిగినది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా కోట్లాడుకున్నప్పుడు ఒక పన్ను ఎరగొట్టేశారనుకోండి, ఏంటి పన్ను ఎరగొట్టేస్తే వాడి పన్ను ఎరగదీసేయాలి ఇంకొకడు. ఒక కన్ను ఊడిపోయింది అనుకోండి, కన్ను బయటికి లాగేశాడు అనుకోండి, పొడి చేశాడు అనుకోండి, కన్నుకు కన్ను తీసేయాలి. కాలు చెయ్య దేనికి ఏ అవయాన్ని తీసే చివరికి చంపేస్తే అతను కూడా చంపేవారు. అంటే ఒక విధులు, కట్టడాలు వాళ్ళకు ఉన్నాయి, దాన్ని కొట్టివేశాడు దేవుడు. ఇది ఎక్కడుంటుంది ఈ ధర్మశాస్త్రం అంటే, ఇది నిబంధన మందసం పక్కన ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 7:12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా
పరిశుద్ధమైనదే. ఇదేంటి, ఇక్కడ ఆగాల మనం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ధర్మశాస్త్రం అంటే వేరు, ఆజ్ఞ అంటే వేరా? చెప్పాలి. ధర్మశాస్త్రం అంటే వేరు, ఆజ్ఞ అంటే వేరా? అక్కడ ఆగిపోయారే. ధర్మశాస్త్రము అన్న ఆజ్ఞలన్న ఒకటి అన్న అనుకుంటున్నాం మనం. కాదు కాదు, ధర్మశాస్త్రాల్లో రెండు రకాలు. ఒకటి విధిరూపకమైన ధర్మశాస్త్రము, మనము చూచేది పైనది. ధర్మశాస్త్రము అది పవిత్రమైనదేనంట. మోషే గారు రాశారంటే పవిత్రం కానదనుకుంటున్నారా? అక్కడున్న జనాంగము 6 లక్షల కాలుబలము, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, ఎవరికి మామూలుగా కొట్టుకోరండి వాళ్ళు. ఏమండి, అలాంటి గొడవలు జరుగుతాయని ఆ యొక్క మోషే గారు ఒక నియమించిన కట్టడాలు అవన్నీ కూడా. ఎవరైనా ఒకవేళ చెయ్యి విరగొట్టారా, చెయ్యికి తీసేయండి. కాలు ఎరగొట్టారా, కాలు ఎరగొట్టేయండి. ఇలాంటివి కొన్ని ధర్మ విధులు ఉన్నాయి. ఇవి ధర్మమే, చెయ్యొచ్చు. కానీ అంతగా వాటిని మించి చేయకూడదని దేవునికి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. యేసు ప్రభువును కూడా కొరడాలతో కొడుతున్నప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టారండి? ఏమండి, ఎన్ని? 39 దెబ్బలు. 40 దెబ్బ కొట్టకూడదా? కొట్టకూడదు. ఎందుకు? అది విధి, మోషే గారి ధర్మశాస్త్రంలో విధించిన విధి. ఒక్క దెబ్బ ఎక్కడ కొట్టినా తిరిగి ఎన్ని దెబ్బలు కొట్టాలి వీడిని? వీడికి కూడా 40 దెబ్బలు పడిపోతాయి. గనుక దేవుని యొక్క లేఖన భాగాలు ఎప్పుడు కూడా వ్యర్థము కావు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది 2 రకాలు. ఒకటి నిబంధన మందసములో ఉండే ధర్మశాస్త్రము. నిబంధన మందసంలో ఏముంటుంది? ఆజ్ఞగల పలకలు, మన్నా, అహరోను చిగిరించిన కర్ర. ఈ 3 కూడా మందసంలోనే ఉంటాయి, బయట పెట్టడానికి వీల్లేదు. రెండో ధర్మశాస్త్రము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 24వ వచనం. ఏమండి, 24వ వచనం కానీ చదువుదాం. ఈ ధర్మశాస్త్రపు వాక్యము మోషే గ్రంథమందు ఏంటంట? స్వంతముగా, గట్టిగా చదవండి అమ్మా. స్వాస్థములతో శాంతముగా రాయుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును అన్ని కలిపి చదవకూడదు. మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి. ఎక్కడ ఉంచాలి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని? నిబంధన మందసం పక్కన ఉంచాలి. నిబంధన మందసంలో పెట్టడానికి వీల్లేదు. ఇదేంటిది? ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు యేసు ప్రభు. కానీ ఆజ్ఞగల దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, అనగా 10 ఆజ్ఞలు గల నిబంధనాన్ని, ఆజ్ఞలను కొట్టివేయడానికి రాలేదు. దేని కొట్టివేయడానికి వచ్చాడు? విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు. అందుకనే యేసు ప్రభు కూడా అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? దాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికే నేను వచ్చానని దేవుని కుమారుడు మనం వింటున్నాం. గనుక దేవుని యొక్క లేఖన భాగాల నుండి మనం నేర్చుకునే విషయం ఏమిటి అంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని రాయబడి ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదని కూడా రాయబడి ఉంటుంది. మీ రోమీల పత్రిక చదివితే మొత్తం అంతా ధర్మశాస్త్రం కోసమే ఉంటుంది. ధర్మశాస్త్రం ఉన్నప్పుడే కదా పాపం అంటే ఏంటో రుజువు అవుతుంది. అవునా కదా? పాపం అంటే రుజువు ఎప్పుడవుతుంది? ధర్మశాస్త్రం ఉంటేనే పాపం అనేది తెలుస్తుంది. మరి ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే కాలంలో వచ్చింది. అంతేనా?
మోషే తర్వాతే ఈ ధర్మశాస్త్రం అంతా కూడా వచ్చింది. నిబంధన మందసములో పెట్టడం ఆ నిబంధన ఆ ఆజ్ఞలు ఏంటి, సీనాయి పర్వతం ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, మోషే సొంతంగా రాయించిన సుహస్తాలతో రాసిన ఆ యొక్క ధర్మశాస్త్రం ఏమిటి, ఈ రెండు కూడా మోషే తర్వాతే వచ్చాయి. మరి అంతకుముందు పాపం లేదా? అబ్రహాము కాలంలో లోతు ఉన్న ఆ సందర్భంలో లోతు జనాంగము పాపము చేశారని రాయబడింది. చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు పాపం చేశారన్నాడు. ఎలా చేశారు? ధర్మశాస్త్రం ఉంటేనే కదా పాపం అనేది తెలుస్తుంది. అప్పుడు ధర్మశాస్త్రం రాలేదు కదా. రాలేనప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు వీళ్ళు పాపమని ఎలా రూపిస్తారు? అంతేకాదు, నోవాహు కాలంలో అక్కడ కూడా మనుషులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిరి అని రాయబడింది. మరి అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా, మరి పాపం ఎలా నిరూపించబడుతుంది? ధర్మశాస్త్రం ఉంటేనే కదా పాపం అనేది తెలుస్తుంది. అంటే దేవుడు మాట్లాడుచున్న మాటల్లో మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని యొక్క లేఖన భాగాలు ఇలా తెలియజేస్తున్నాయి. మనము రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 14వ వచనం అమ్మా. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారినైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారంట. ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు ఎన్నో తెచ్చింది? ఇప్పుడు ఎన్ని ధర్మశాస్త్రాలు వచ్చినాయి? ఇది 3వ ధర్మశాస్త్రం. ఏమండి? అన్యజనులంట ఒకవేళ తమకు తామే దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క మాటలను నెరవేర్చిన వారైతే ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు అవుతారంట. కనుక అలా నెరవేర్చిన వారు తమకు తామే ధర్మశాస్త్రం అయినట్లుగా ఉన్నారంట. అందుకనే నోవాహు కాలంలో పాపం చేసినప్పుడు వారి మీద పాపము ఆరోపించబడింది. లోతు జనంలో పాపము చేసినప్పుడు లోతుకి ఆ యొక్క ఉన్న అక్కడ జనాంగం అంతటికి కూడా పాపం ఆరోపించబడింది. వీళ్ళు పాపము చేశారన్నాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు. మరి ఎలా ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉంది? ఏమండి? ఎలా ధర్మశాస్త్రం ఉంది అంటే మనం ఆది కాలంలోనికి వెళ్ళిపోవాలి. ఆది కాలంలో ఆదాము అవ్వలు ఎక్కడున్నారు? ఏదేను తోటలో ఉన్నారు. ఏదేను తోటలో ఉంటే ఏదేను తోటలో ఏమిచ్చాడు దేవుడు అంటే మంచి చెడును తెలివినిచ్చు వృక్ష ఫలాలు ఇచ్చాడు. 2 రకాల ఫలాలు. ఒకటి ఏంటి? ఇది మంచి. రెండవది ఏంటి? చెడు. చూసారా? అక్కడ ఏం కనపడుతుంది మీకు? ధర్మశాస్త్రం కనపడాలి. ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రంలో కూడా ఇవి మంచివి, ఇవి చేయొచ్చు, ఇవి మంచివి కాదు, ఇవి చేయకూడదు అని ఎలాగైతే ధర్మశాస్త్రంలో ఉంటుందో అలాగే ఆ ఆది కాలంలో మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలము ఆదాము అవ్వలు తిన్నారు కనుక వారి హృదయంలో ఏముంది? మంచేదో చెడేదో తెలిసినవారు. ఇప్పుడు మనందరికీ ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసు. మన బయట ఉన్న అన్యజనాంగానికి కనీసం బైబిల్ గ్రంథంలో ఏముంటుందో కూడా తెలియదు. ఉదాహరణ చెప్పండి, భగవద్లో గీతలో కానీ ఖురాన్లో కానీ ఏమన్నా ఉన్నది మీకు తెలుసా? ఇప్పుడు నాకు తెలుసా అంటే కొందరికి అక్కడక్కడ వచ్చిన వాళ్ళు తెలుసు. కానీ కొందరికి అన్యులకు ఈ బైబిల్ గ్రంథంలో ఏముందో కూడా తెలియదు. మరి ఆజ్ఞలు వారికి తెలియనప్పుడు, ధర్మశాస్త్ర విధులు తెలియనప్పుడు, దేవుని మాటలు తెలియనప్పుడు ధర్మశాస్త్రం వారికి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మరి శిక్ష ఎలా విధిస్తాడు దేవుడు? ఎలాగా వారికి విధిస్తాడు అంటే నేను అంటున్నాను, ఆదాము అవ్వలు తిన్న ఆ పండు, మంచి చెడులు తెలివినిచ్చు పండు ఎప్పుడైతే తిన్నారో అప్పుడు
హృదయములో వారి సంతానమైన మనందరము, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరము కూడా మంచేదో చెడేదో ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా తెలుసు. తెలీదా? వారికి తెలీదా? అన్యజనులకు తెలీదా? అమ్మని ఎలా గౌరవించాలో, అక్కని ఎలా గౌరవించాలో, తమ్ముడిని ఎలా చూడాలో, అన్నని ఎలా చూడాలో వాళ్ళకి తెలీదా? మరి అదేంటి అంటే విధి, దేవుని ధర్మశాస్త్రము. దేవుని యొక్క ధర్మశాస్త్రము లేనప్పటికీ కూడా ధర్మశాస్త్రం ఉన్నట్లుగానే ఉంది వారి హృదయం. గనుక దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ తెలియజేస్తున్న మాట, మీకు ధర్మశాస్త్రం తెలుసు గనుక ఇప్పుడు ధర్మశాస్త్రం తెలిసిన మీరు ధర్మశాస్త్ర విధులను అనగా దేవుని యొక్క ఆజ్ఞలను మీ హృదయంలో ఉంచుకుంటే లోకములో ఉన్న అధికారి అనగా అపవాది మీలో నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు వీడు? మనలోంచి బయటికి వెళ్ళిపోతాడు అంతే. అంటే మనము పాపము చేయకుండా దేవుడు మనందరినీ కూడా కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆ యొక్క దేవుని యొక్క నామాన్ని బట్టి మనందరము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము మన హృదయం అనే పలక మీద రాయబడాలండి. హృదయం అనే పలక మీద రాయబడాలి. యేసుప్రభు అది రాయడానికే వచ్చాడు ఈ లోకంలోనికి. దేవుని సింహాసనము మన హృదయంలో స్థాపించాలని వచ్చాడు. అందుకనే యేసుప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోయబడుతున్నాడు. ఎప్పటి నుంచి త్రోయబడ్డాడు? యేసుప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎప్పుడైతే ఆయన లోనికి తీసుకుంటారో, ఆజ్ఞలు నెరవేర్చడము ప్రారంభిస్తారు. ఆయన ఉన్నాడంటే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్టే. ఏమండి? ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే. ధర్మశాస్త్రం నెరవేర్చకుండా పరలోక రాజ్యానికి ఎవడు కూడా వెళ్ళలేడు. ధర్మశాస్త్రం నెరవేర్స్తేనే. ఆజ్ఞలన్నీ నెరవేర్చి ఒక ఆజ్ఞ వదిలేసాం అనుకోండి, ఏమండి? ఆజ్ఞలన్నీ నెరవేర్చి ఒక ఆజ్ఞ వదిలేస్తానంట, ఆజ్ఞలన్నీ విషయంలో మనం అపరాధులమేనంట, పాపం చేసిన వాళ్ళు. గనుక ఆజ్ఞలు నెరవేర్చాలంటున్నాడు దేవుడు. ఆజ్ఞలు నెరవేర్చి మనందరము కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు తెలియజేస్తున్నాడు. గనుక దేవుని యొక్క మాటలను బట్టి మనం నేర్చుకోవలసింది, కొరింథీయులకు రాసిన ఉత్తరము 2వ ఉత్తరము 3వ అధ్యాయము 3వ వచనం చదవగలిగితే 3:3 రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయమును అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో ఆ పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని. చూసారా? దేవుడు అంటున్నాడు మన హృదయం మీద ఏం రాయబడాలి? ధర్మశాస్త్రం రాయబడాలి. మనము దేవుని పత్రికలమని రాయబడాలి. ఆ పత్రికలమని ఎప్పుడైతే రాయబడుతుందో అప్పుడు లోకాధికారి అపవాది మనలో నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఒకవేళ మన హృదయంలో దేవుని యొక్క వాక్యం లేదనుకోండి, చోటు లేదనుకోండి, యేసు ప్రభువు మన హృదయంలో లేడనుకోండి, లేకపోతే జరిగే విషయం ఏమిటి అంటే, ఈ అపవాది వీడికంటే చెడ్డవైన, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అపవాది ఉంటాడు. మెయిన్ క్యాండిడేట్ వేరు. మెయిన్ క్యాండిడేట్ మనల్ని అంతా వెంటనే వచ్చాడు. చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న దేవదూతలను పంపిస్తాడు. ఈ దేవదూతలు ఎవరు అంటే అపవాదులు, అపవిత్రాత్మలు ఎవరంటే దొంగతనం, జోజం, వ్యభిచారం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. టీవీ చూడమండో, అబద్ధాలు ఆడమండో, ప్రతి దానికి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క దేవదూత ఉంటుంది అనమాట. అంటే అపవాదికి అనుచరులు వీళ్ళందరూ కూడా. అందరూ ఒకే పని చేయరండి, అందరికీ ఒకే పని రాదు. మనకి ఒక్కొక్కరికి ఒక పని, ఒకరికి తాపి పని, ఒకరి కరెంటు పని,
ఒకరు పెయింటింగ్ పని, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పని. అపవాదులకు కూడా, అపవాదికి అనుచరులకు కూడా ఒక్కొక్క పని అన్నమాట. నీవు దీనికి లొంగకపోతే కొందరు డబ్బుకు లొంగిపోతారు, కొందరు అభిమానానికి లొంగిపోతారు, ఇలా రకరకాలైన పరిస్థితుల్లో పాపానికి లొంగిపోతారు. కానీ అపవాది చివరికి బాణం వేసేది ఎప్పుడంటే మనం పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నిర్దోషంగా ఉన్నప్పుడు, నిష్కలంకంగా, అసలు ఎన్ని దేవదూతలు వచ్చినప్పటికి కూడా, అనగా అపవిత్రాత్మలు వచ్చినప్పటికీ కూడా మనం లొంగకపోతే చివరి బాణం ఆడేస్తాడు. ఆడి దెబ్బకు లొంగిపోవాలంతే. చివరికి ఏ విషయానికి యేసు ప్రభు లొంగలేదండి. అప్పుడు ఏం చేశాడు అపవాది? 40 దినాలని ఆయన శోధించాడు. అరణ్యములో ఆ మండు టెండలో యేసు ప్రభువుని శోధించాడు. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు. నేను దేవుని కుమారుడినే అని వెంటనే రొట్టెలు చేసేస్తాడు అనుకోండి. అప్పుడు ఇది ఎవరి మాట అన్నట్టు? అపవిత్రాత్మ అపవాది మాట విన్నట్లు. నేను దేవుని కుమారునే, నేను చేయగలుగుతానని చేసేస్తాడు అనుకోండి, అపవిత్రాత్మ మాట వినేయాడు అంతే. కనుక ఆయన ఏం చేశాడంటే ఒక్క మాట చెప్పాడు. ఏమని? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటు నుండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. వాడికి దెబ్బ కొట్టేశాడు యేసు ప్రభు. మనమైతే నీ విశ్వాసం అయితే నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడేమో అన్నాడు అనుకోండి, నేను విశ్వాసనే, నేను ప్రార్థన చేస్తానని వెంటనే చేసేసారు అనుకోండి, అది జరగకపోయింది అనుకోండి, దేవుడు ఎందుకు వినలేదు, రేపు చెప్తాను నీ సంగతి. ఏమండి? అది కాదు. దేవుని మాటలను బట్టి అపవాది కూడా శోధించాడు. చివరి పని మాడిదే. నీవు దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయం నుంచి కిందకు దూకు, దేవదూతలు నిన్ను గూర్చి వాళ్ళ చేతులతో ఎత్తుపట్టుకుంటారు, నీ పాదాలకు రాడు కూడా తగలదు అని చెప్పాడు. విన్నాడా యేసు ప్రభు? విన్నాడా? వినలేదు. నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని నీకు రాయబడి ఉందని చెప్తాడు. అంతేకాదు ఆయన్ని మరలా అడుగుతాడు. ఈ పెద్ద పెద్ద విషయాలేం కాదు, చిన్న చిన్న విషయాల్లో పాపంలో పడిపోతామని ఆ యొక్క అపవాది ఎన్నో తంత్రాలు మంత్రాలు మన మీద జల్లుతూ ఉంటాడు. కనుక దేవుని యొక్క నామాన్ని బట్టి యేసు ప్రభు ఏమాత్రం కూడా లొంగిపోలేదు. మనము కూడా లొంగడానికి వీల్లేదు. ప్రతి విషయంలో కూడా ఆజ్ఞల నెరవేర్చడంలో మనం ఏం చేయాలి? దేవుని వెంబడించాలి, యేసు ప్రభువుని వెంబడించాలి. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయింది? ఏం చేయలేకపోయింది? పాపాన్ని తీసివేయలేకపోయింది. మరి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు మనలో ఉంటే మనం పాపాన్ని జయించినట్లే, పాపము తీసివేయబడినట్లే. కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని పరిస్థితికి మనం దిగజారిపోయాం. మరి ఆజ్ఞలు ఏమన్నా కష్టమైనవా? ఏమంటే కష్టమైనవా ఆజ్ఞలు? ఎన్ని ఆజ్ఞ ఇచ్చాడు? దాన్ని కుదించి మాట్లాడిన మాటలు రెండు మాటలు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ఆయన ప్రేమించాలి. ప్రేమించలేమా? పెద్ద ఆజ్ఞది. కానీ లోకములో ఉన్నవన్నీ కూడా మనలో ఉంటే ఎలా ప్రేమించగలుగుతాం? లోతు భార్య ఏం చేసింది? దేవుడు రక్షించాడు, కాపాడాడు. మీరు ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోతూ ఏం చేసింది ఆ లోతు భార్య అంటే? లోకంలో కొన్ని వదిలేసింది. ఎక్కడ వదిలేసింది? సొదొమ గొమొరాలో వదిలేసింది. తన ఆస్తినంతా అక్కడ వదిలేసింది. గనుక ఆస్తి వైపు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. చూసారా? లోకంలోనికి చూస్తే లోకంలో మనం ఉన్నవి మనలో ఉంటే దేవుని రాజ్యానికి ఏమాత్రము కూడా మనం వారసులము కామండి. గనుక దేవుని వాక్యాన్ని బట్టి మన హృదయంలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యమే ఉండాలి, దేవుని కట్టడాలే ఉండాలి.
దేవుని యొక్క మాటలు మనలో ఉన్నప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ధర్మశాస్త్రం నెరవేర్చేవారుగా ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్ర క్రియలన్నింటినీ కూడా మనం నెరవేర్చాలంటే ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? ఏం చేయాలి? ఏం చెప్పుకున్నాం? ఏం చేస్తే బాగుంటుంది? దేవుని గట్టిగా ఏం తిట్టేస్తారేంటమ్మా చెప్తేనా? దేవుని ధర్మశాస్త్ర క్రియలన్నింటినీ కూడా నెరవేర్చాలంటే ఏముండాలి? ఇప్పుడు మనలో యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు ఉంటేనే ధర్మశాస్త్ర క్రియలన్నీ నెరవేర్చగలుగుతాం.